హిందూ దేవీ దేవతల్ని, హిందూ స్త్రీలని దేశించేటువంటి, హిందూ సాంప్రదాయాన్ని దేశించేటువంటి ఏ వ్యక్తికైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎలాంటి అవకాశము ఇవ్వకూడదనేది ప్రత్యేకంగా మా డిమాండు. అదే కోవలో రాజేష్ సరిపెళ్ళ అనేటువంటి వ్యక్తి హిందూ దేవీ దేవతల్ని అనేక సార్లు అనేక వీడియోల్లో దూషించిందే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా హిందూ ఆడపిల్లల్ని కనుక మీరు ఎవరైనా లేపుకొస్తే, అగ్రవర్ణ కులాల వాళ్ళ ఆడపిల్లల్ని కనుక మీరు లేపుకొస్తే ఆ లేపుకొచ్చిన వాళ్ళకి నేను ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా ₹1,00,000 బహుమానంగా నేను ఇప్పిస్తాను, రాజేష్ మహాసేన టీం లీడర్ నుంచి మీకు రక్షణ కల్పిస్తాననేటువంటి చెప్పినటువంటి వ్యక్తికి ఒక పార్టీ టికెట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఇదే కోవలో ఏ పార్టీ అయినా సరే ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ, భారతదేశంలో కానీ హిందూ ద్రోహులకి, హిందూ ద్వేషులకి, హిందూ కులాలపైన వాళ్ళ ఏదైతే అసభ్యంగా మాట్లాడేటటువంటి వ్యక్తులకి వీళ్ళకి సీట్లు ఇవ్వడం అనేది హిందూ సమాజం తరపున, హిందూ కార్యకర్తల తరపున దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి ఎవరు సీట్ ఇచ్చినప్పటికీ కూడా ఇదే విధంగా వాళ్ళకి బుద్ధి చెప్తాం, ఇదే విధంగా నిరసనలు తెలియజేస్తాం. అవసరమైతే ఓట్లు వ్యతిరేకంగా వేసి వాళ్ళని ఓడిస్తాం. వాళ్ళని చట్టసభలకు ఎట్టి పరిస్థితుల్లోనికి అలౌ చేయకూడదనేది ముఖ్యంగా మా డిమాండ్. జై శ్రీరామ్. Request, please. Go back, Rajesh. Down, Rajesh. Go back, 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 Rajesh. ఎవరన్నా ఆపేసావా చెప్పండి సార్.